తమిళనాడు రాజకీయాల్లో మరో సంచలనం. స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తాను పార్టీ పెడుతున్నట్లు స్టార్ హీరో విజయ్ ప్రకటన చేశారు. తమిళగ వెట్రి కలగం పేరుతో ఆయన పార్టీని స్థాపించారు. తమిళనాడు రాజకీయాల్లో మరో సంచలనం రేగింది. స్టార్ హీరో విజయ్ పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చారు. తాను పార్టీ పెడుతున్నట్లుగా స్టార్ హీరో విజయ్ ప్రకటన చేశారు. ఇక ఆ పార్టీ పేరు తమిళగ వెట్రి కలగం పేరుతో ఆయన పార్టీని స్థాపించారు. ఇక తమిళ స్టార్ హీరో విజయ్ అయితే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన తమిళగ వెట్రి కలగం పేరుతో ఒక కొత్త పార్టీని స్థాపించారు. ఈ పార్టీ విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దీనికి గల కారణాలేంటి, మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. సినిమా ఇండస్ట్రీలో అదేవిధంగా ముఖ్యంగా తమిళనాడులో ఒక స్టార్ హీరోగా ఒక వెలుగుతున్నారు హీరో విజయ్. ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఆయన పాత్ర ఇప్పుడు రాజకీయాల్లో ఏ విధంగా ఉండబోతోంది? ఈ తమిళగ వెట్రి కలగం పేరుతో పార్టీ ఉంది. సో ఈ పార్టీని విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? రేఖ, తమిళనాడులో డిఎంకేకు వ్యతిరేకంగా మరో పార్టీ లేకపోవడంతో విజయ్ సరైన సమయంలోనే రాజకీయ పార్టీని ప్రారంభించడం చెప్పవచ్చు. అన్నా డిఎంకేకు సరైన నాయకత్వం లేదు. ముఖ్యంగా అటు పళనిస్వామి మరో గ్రూపుల మధ్య కొనసాగుతుంది. దీంతో పాటు దినకరన్, శశికళ కూడా పార్టీకి దూరంగా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పార్టీ నూతనంగా మరో పార్టీ అక్కడ శూన్యత ఉంది. దాన్ని క్యాష్ చేసుకోవడానికే విజయ్ పార్టీ పెట్టాడని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తమిళ వ్యతిరేక కజకం పేరుతో ఈ పార్టీని ఆయన ప్రారంభించారు. విధి విధానం ముఖ్యంగా దళిత సామాజిక వర్గానికి చెందిన విజయ్ కి ఆ సామాజిక వర్గాల్లో బాగా పట్టుంది. దీంతో పాటు ఆయన సినిమాలు గతంలో చాలా వరకు గత 10 సంవత్సరాలుగా పరిశీలిస్తే సామాజిక అంశాలను సృష్టిస్తూనే తన సినిమాలను తీస్తున్నాడు. ఈ విధంగా ఆయన జనంలోకి వెళ్ళాడు. ముఖ్యంగా పేద సామాజిక వర్గాలను టార్గెట్ చేసుకుని సినిమాల్లో తీశాడు. ఈ నేపథ్యం దీంతో పాటు గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఆయన తండ్రి ఒక పార్టీ పేరును ప్రస్తావించాడు. దాని అది కొంత వివాదమైంది. ఆ తర్వాత రాజకీయాల్లో రానంటూ కూడా చెప్పాడు. అయితే అదే ఎన్నికల సమయంలో ఓటు వేయడానికి సైకిల్ మీద వెళ్లి సంచలనం సృష్టించాడని చెప్పవచ్చు. పెట్రోల్ ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్న దాని వల్ల తాను నిరసనను ఈ విధంగా సైకిల్ మీద వెళ్లి వేస్తున్నానంటూ కూడా తెలియజెప్పాడు. మొత్తం మీద అయితే విజయ్ చాలా కాలం నుంచి రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఇది సరైన సమయంగా ఆయన భావిస్తున్నాడని చెప్పక తప్పదు. అన్నా డిఎంకేలో నాయకత్వ లోపంతో పాటు ఏదైతే విజయకాంత్ మరణము, ఇక ముఖ్యంగా సీనియర్లు, ప్రతిపక్షాల్లో ఉన్న సీనియర్ నాయకులు కూడా చాలా మంది రాజకీయాలకు దూరం అవుతున్న నేపథ్యంలో డిఎంకేకు ప్రత్యామ్నాయంగా తన పార్టీ పెడుతున్నానని కూడా సన్నిహిత వర్గాల మధ్య చెప్పాడు. ముఖ్యంగా ఏదైతే అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసమే తాను పార్టీలు స్థాపిస్తున్నాను, విధి విధానాలు కూడా అదే విధంగా ఉంటాయి. ముఖ్యంగా విద్యా వైద్యాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా తన అజెండా ఉంటుందని కూడా ఆయన తెలియజెప్పాడు. రేఖ, దామోదర్, అయితే ఈ తమిళనాట సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు కానీ నాయకులు కానీ ఎవరైనా కూడా పార్టీలు పెట్టడం అయితే తరచుగా జరుగుతూనే ఉంటుంది. మనం ముఖ్యంగా చూసుకోవచ్చు, అటు జయలలిత కానీ లేదంటే కమల్ హాసన్ కానీ మరికొంత కాలంగా కూడా రజనీకాంత్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ఆయన వాటిని ఖండించారు. ఈ నేపథ్యంలో కొంతకాలంగా కూడా విజయ్ కూడా పార్టీని పెట్టబోతున్నట్లుగా ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. వాటిని కూడా చాలా మంది తప్పుపడుతూ వచ్చారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎందుకు ఈ తమిళనాట ఈ యొక్క పార్టీని విజయ్ ప్రకటన చేశారు, ఎందుకు స్థాపించారు అనుకోవచ్చు? వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? రేఖ, తమిళనాడులో రాజకీయాలకు సినిమాలకు అవినాభావ సంబంధం ఉంది. ఎంజీఆర్ కరుణానిధి కాలం నుంచి, కరుణానిధి సినిమాలకు సంబంధించి ఆయన మాటల రచయితగా ఉన్నాడు. ఆ తర్వాత ఎంజీఆర్ ను రాజకీయాలకు ఆహ్వానించాడు. ఆ తర్వాత ఎంజీఆర్ ప్రత్యేకంగా పార్టీ పెట్టి సీఎం అయ్యాడు. ఆ తర్వాత జయలలిత, అదేవిధంగా కమల్ హాసన్ తో పాటు ఎవరైతే విజయకాంత్ తో పాటు చిన్న చిన్న నటులు కూడా చాలా మంది పార్టీల్లో పెట్టాడు రాజకీయాల్లోకి. అక్కడైతే సినిమా రంగం మొత్తం 2 గ్రూపులుగా విడిపోయి ఉంటుంది. డిఎంకే, అన్నా డిఎంకే అనుబంధంగా విడిపోయి ఉంటుంది. దీంతో పాటు కొంత శరత్ కుమార్ రాధిక కూడా ఒక పార్టీని స్థాపించాడు. ఆ తర్వాత దాన్ని డిఎంకేకు మద్దతుగా ప్రకటించాడు. తాజాగా కమల్ హాసన్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి పోటీ చేసి ఓటమి కూడా చెందాడు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ ఇప్పటికీ కొనసాగుతుంది. అయితే రజనీకాంత్ మాత్రం పార్టీని పెట్టడానికి ప్రయత్నించాడు. చివరి నిమిషంలో పార్టీ ప్రయత్నాలను వదులుకున్నాడు. అయితే విజయకాంత్ ఏదైతే విజయ్ ఉన్నాడో ముందు నుంచి కొంత సామాజిక స్పృహతోనే ముందుకెళ్తున్నాడు. ముఖ్యంగా
అట్టడుగు వర్గాలకు చెందిన వారికి స్కాలర్షిప్లు పంపిణీ గత 15 సంవత్సరాలుగా ఆయన చేస్తున్నాడు. ముఖ్యంగా ఇందుకోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాడు. దళిత సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఆయా వర్గాల్లో ఆయనకు ఎనలేని అభిమానం ఉంది. రజనీకాంత్ తర్వాత ముఖ్యంగా మాస్ లో ఎక్కువ క్రేజ్ ఉన్న హీరో ఎవరంటే విజయ్ అని చెప్పవచ్చు. అటు అజిత్ క్రేజ్ ఉన్నప్పటికీ అతను కేవలం తన వ్యక్తిగత అంటే కుటుంబము సినిమాలు తప్ప మూడో విషయం గురించి ఆయన ప్రస్తావించడు. సామాన్య వ్యక్తిగానే ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ విజయ్ ముందు నుంచి వ్యూహాత్మకంగానే ఇటు సామాజిక సేవా కార్యక్రమాలతో పేరుతో జనంలోకి వెళ్ళడం, స్కాలర్షిప్లు పంపిణీ చేయడం, ఎప్పుడప్పుడు అతని చిత్రాలు కూడా అదే విధమైన సామాజిక స్పృహను పెంపొందించే విధంగా సినిమాలు తీయడం కూడా చేశాడు. దీంతో పాటు అప్పుడప్పుడు బయటకు వచ్చి తాను రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నానన్నట్లు సంకేతాలు తెలియజెప్పడంతో పాటు కొన్ని పదవైన విమర్శలు ప్రభుత్వంపై చేశాడు. ఈ నేపథ్యంలోనే ఆయన రాజకీయానికి అరంగేటం కుదిరిందని చెప్పవచ్చు. గత శాసనసభ ఎన్నికల సందర్భంగా కొంత ఇబ్బందిగా మారినప్పటికీ ఈసారి మాత్రం ఖచ్చితంగా వస్తాడని భావించారు. 3 రోజుల క్రితం జరిగిన స్కాలర్షిప్లు పంపిణీ కార్యక్రమంలో ఇదే విషయాన్ని తెలియజేశాడు. ఈ రోజు పేరును ప్రకటించాడు రేఖ. రైట్ దామోదర్, అదేవిధంగా రానున్న కాలంలో పార్లమెంటు ఎన్నికలైతే ఉన్నాయి. కానీ ఆ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు విజయ్ ఏదైతే పార్టీ స్థాపించారో ఆ పార్టీ నుంచి ఏదైనా కార్యాచరణ ఉండే అవకాశం ఉందో, అందులో పాల్గొంటారా? ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉండడంతోనే పార్లమెంట్ ఎన్నికలకు 3 నెలల ముందు ఆయన పార్టీని ప్రారంభించారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా అన్నాడీఎంకేలో విభేదాల వల్ల ఆ ఓట్ బ్యాంకును తన వైపు మరలించుకోవడానికే ఈ విధమైన ప్రయత్నం చేస్తున్నాడు. అందులో సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్తున్నాడు. ముఖ్యంగా ఏదైతే తన ఎస్సీ, బీసీ, ఎస్టీ సామాజిక వర్గాలను టార్గెట్ గా చేసుకుని ఆయన తన రాజకీయాలను చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ విధంగానే ఈ ఎన్నికల్లో ముందుకు పోయే అవకాశం ఉంది. లేకపోతే ఏదైనా రాజకీయ పార్టీతో పొత్తులో వెళ్తాడా లేకపోతే ఒంటరిగా వెళ్తాడా అనేది ముందు తేలే అవకాశం ఉంది. అయితే తన అజెండా మాత్రం ఖచ్చితంగా కింది స్థాయి అట్టడుగు స్థాయి వర్గాన్ని టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా విద్యా, వైద్యము దాన్ని ప్రధాన ముందుకు వెళ్లాలని ఆయన చెప్తున్నట్లు తెలుస్తుంది రేఖ. రైట్, థ్యాంక్ యూ దామోదర్. రైట్, ఇక విజయ్ పీపుల్స్ మూవ్మెంట్ పేరుతో తమిళనాట విజయ్ ఫ్యాన్స్ కొన్నేళ్లుగా కార్యక్రమాలైతే చేస్తున్నారు. తమ శక్తి మేరకు సంక్షేమ సామాజిక కార్యక్రమాలైతే చేపట్టారు. పేదలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు అది స్వచ్ఛంద సంస్థ మాదిరిగానే పనిచేసింది. విజయ్ పీపుల్స్ మూవ్మెంట్ పేరుతో పూర్తి స్థాయిలో సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణలు తీసుకురావడం అసాధ్యమని విజయ్ తన లేఖలో చెప్పుకొచ్చారు. రాజకీయ బలం అవసరమని, అందుకే తాను పార్టీ పెడుతున్నట్లుగా ప్రకటించారు.